ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, దేవాది దేవుడు పూర్ణ శాంతి గల వారిగా మిమ్మును కాపాడుతూ మీకు సమాధానమును స్థిరపరిచి మీ పక్షమున ఉండి నీ పనులన్నీ సఫలపరుచునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ ఆగస్టు మాసములో దేవుడు మనకు మరి ఒక దినము అనుగ్రహించి ఈ దినమున ఆయన తన వాక్కును తన వాగ్దానమును మనకు తెలియచేసి బయలుపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినపు దేవుని వాగ్దానము: భయపడకు, నేను నీకు క్షేమము కలగజేసేదను. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన వాక్యమును దేవుడు లేవియాకాండము 26వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయించాడు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు అని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. ఇక్కడ ఆ దేశములో అనే మాట 6వ వచనములో 2 పర్యాయాలు వాడబడింది. ఆ దేశములో అంటే ఏ దేశము? దేవుడు ఏ దేశమునైతే వారికి వాగ్దాన భూమిగా ఇస్తానన్నాడో ఆ దేశము. ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశము. ఏ దేశము? దేవుడు తన ప్రజలకు సమృద్ధిని దాచి ఉంచిన దేశము. దేవునికి స్తోత్రం. ఆ దేశములో దేవుడు క్షేమమును కలగజేస్తానన్నాడు. దేవుని బిడ్డలకు, దేవుని భక్తులకు దేవుడు తాను ఏర్పాటు చేసిన స్థలములో క్షేమము. నీవు ఏ స్థలములో ఉన్నావో, ఏ దేశములో ఉన్నావో, ఏ రాష్ట్రంలో ఉన్నావో దేవుడు నీకు క్షేమమును కలగజేస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. ఈ లోకములో ఎంత డబ్బు సంపాదించావు, ఎంత పేరు పలుకుబడి ప్రఖ్యాతులు ఉన్నవి, ఎంత బలముంది, ఎంత బలగముంది అని మనము ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ కలిగిన వారికి క్షేమము తక్కువగా ఉంటుంది. క్షేమముగా ఉండాలని కోరుకునేవారు వీటిని ఎక్కువగా ఆశించరు, ఆలోచన చేయరు. దేవా, నేను నా కుటుంబము క్షేమముగా ఉంటే చాలు, అదే నాకు మేలు అనుకున్నవారు దేవుడు వారికి క్షేమమును కలగజేసి క్షేమముతో పాటు సకల సంపదలు వారికి ఇస్తాడు. కనుక ఈ యొక్క లేవియా కాండము 26వ అధ్యాయంలో విధేయతకు సంబంధించిన షరతులు, అంతేకాకుండా వాటి ఫలితాలు ఈ 3వ వచనము నుంచి 13వ వచనము వరకు దేవుడు ఆ మాటలు తెలియచేశాడు. దేవుని ఆజ్ఞలకు ఎవరైతే విధేయులై జీవిస్తారో వారికి కలిగే ఫలితాలు, వారు తాము ప్రవేశింపబోతున్న కనాను దేశములో ఏ విధముగా వర్ధిల్లుతారో తెలియచేయబడి ఉంది. సకాలములో వర్షము కురుస్తుందన్నాడు, భూమి పంటలనిచ్చును అన్నాడు, ఫల వృక్షములు ఫలించును అన్నాడు, శత్రు భయము ఉండదు అన్నాడు, ఆహార కొరత ఉండదు అన్నాడు. అంతేకాకుండా క్షేమము కలిగి తృప్తిగా జీవిస్తారన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు వారి మధ్య సంచరిస్తూ వారికి తోడుగా ఉంటానన్నాడు. ఆయన సన్నిధి నిత్యము తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, దేవాది దేవుడే నీ మధ్యలో ఉన్నప్పుడు, దేవాది దేవుడే నీకు క్షేమము కలిగి తృప్తిగా నీవు జీవించాలని ఆశపడుతున్నప్పుడు, ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు మనము దేని గురించి కూడా చింతించకూడదు. ఎందుకంటే ఆ దేవుడు దినము వెంట దినమిస్తూ వాగ్దానాలను ఇస్తూ ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. వాగ్దానాలు మనకు నెరవేరడానికి అందుబాటులో ఉన్నాయి. దేవునికి వందనాలు. అయితే వాటిని మనం ఎలా పొందుకోవాలి పాస్టర్ గారు అంటే, ప్రార్థన ద్వారా ప్రతి వాగ్దానమును మనం పొందగలము. ఒక విలువైన వస్తువు మనకు షాపులో కనపడుతుంది. ఆ విలువైన వస్తువును మన సొంతం చేసుకోవాలి అంటే షాపు వాడిని అడిగితే
దాని వెల చెల్లించి దాన్ని సొంతం చేసుకోమంటాడు. దాని వెల చెల్లించిన తర్వాతనే అది మన సొంతం అవుతుంది. కనుక అంతకంటే విలువైనవి దేవుని వాక్కులు, దేవుని వాగ్దానాలు. వాటిని మన సొంతము చేసుకోవాలంటే మనము ప్రార్థన ద్వారానే మనము సొంతం చేసుకోగలము. అయితే దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము, భయపడకు, నేను నీకు క్షేమమును కలగజేస్తానన్నప్పుడు నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు క్షేమంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గనక ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండడమే కాకుండా, నీ మధ్య సంచరించడమే కాకుండా తన సన్నిధిని నిత్యము నీతో ఉంచుతానని తెలియచేశాడు. కనుక ఆ దేవాది దేవుడు తెలియచేసిన విధముగా ఆ దేవుని దీవెనలు, ఆ దేవుని ఆశీర్వాదాలు, ఆ దేవుని యొక్క సన్నిధి కాంతి నీ జీవితకాల పర్యంతం వరకు తోడుగా ఉండి వాగ్దానం వెంట వాగ్దానం బయలుపరుచుచున్న దేవుడు నమ్మదగిన వాడు. గనక ఆయన వాగ్దానములను ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకొనుచు నిన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆయన కాపుదలలో, ఆయన కనుసన్నలలో ఉన్న నీవు ఈ వాగ్దానము పొంది దాన్ని అనుభవించుటకు అర్హుడవు, అర్హురాలవు. కనుక ఈ వాగ్దానము నీ జీవితంలో యేసు నామమున త్వరలో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఈ ఆగస్టు మాసము 2వ దినము ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమున భయపడకు, నేను నీకు క్షేమము కలుగజేసేదనన్నావు. అనేక మంది నాయన వ్యాధులు సోకినప్పుడు భయపడతారు. ఉద్యోగములో ఉన్నప్పుడు నాయన వారు ఉద్యోగ విషయంలో ఎంతో యథార్థంగా ఉంటారు కనుక ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోనని భయంతోనే ఉద్యోగం చేస్తూ ఉంటారు. మహిమ కలిగిన మా తండ్రి, భయము దైవికమైనదైతే అందులో మీ అభయ వాక్కు జీవితములో నెరవేరుతోంది. కనుక మహిమ కలిగిన మా తండ్రి, దేని కొరకు భయపడుతున్నారో దానిని మీరు చూస్తూ ఉన్న దేవుడు కనుక అలా దైవికమైన భయము కలిగిన వారికి యేసునామమున క్షేమము కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కార్యములు జరిగించండి. మహిమ కలిగిన మా తండ్రి, వాగ్దానము వెంట వాగ్దానము పొందుతూ దేవా, ఈ వాగ్దానాలు వారి జీవితంలో మీరు నెరవేర్చుచున్నప్పుడు నైనా మిమ్మును బట్టి అతిశయించాలి, మీ కార్యములను బట్టి మీకు సాక్షులుగా జీవించాలి. అట్టి దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి ఆలోచనతో నింపమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడమైన దేవా, ఈ భూమి నాది అన్నావు కనుక సర్వలోకము నాయన మీకు నమస్కారం చేస్తూ ఉంటుండగా అందులో మీ బిడ్డలను మీరు ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ వారి క్షేమమును గురించి ఆలోచిస్తూ ఉన్న మా దైవమా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా తండ్రి, మరి ఈ ఎంతరైతే ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థనలు చేసుకుంటున్నారో యేసునామమున వారి ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక. సర్వశక్తిమంతుడమైన తండ్రి, మీకు వందనాలు. మరి దూరదేశములలో ఉన్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మీరు ప్రత్యేకముగా దీవించండి. వారి విధి విధానాలు, వారి విలువలను బట్టి, విశ్వాసమును బట్టి నాయన వారు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యములు యేసునామమున వారు చూస్తుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి వారి అవసరతల అక్కరల విషయంలో మీరు సహాయం చేయమని మీ దాసుడిగా మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంటున్నాము. మీరు బయలుపరిచిన వాక్కులు, వాగ్దానాలునైనా అవి ఎప్పటికీ నిరర్ధకము కావని, నీవు నిరర్ధకం చేయవని దేవ వాగ్దానం చేశావు. కనుక మీ వాగ్దానములు నాయన గొప్పవి, అవి ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానమును మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు ఆరోపిస్తూ ఎందరైతే నాయన వారు మీ సన్నిధిలో ఎంతో విలువతో, ఎంతో విలువైన ప్రార్థనను నాయన మీకు సమర్పిస్తున్నారు, ఆ ప్రార్థనలకు ప్రతిఫలమును ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బిడ్డల జీవితాల ద్వారా, వారి సాక్ష్యము ద్వారా మహిమను పొందుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము సదా నీకు, నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని కృప తోడై ఉండునుగాక.